సుతులు వారే తీరా ఆరుగురు ఒకరు స్వాభాగతలు మీటయ్యి వస్తాములు అవుతున్నారు. వాళ్ళ తన్నీరు ఉంటారు. ఆ రోజుల్లో సెగలు పెంచి ఏదుముడేసి వెనకబడేసిన వారు వాళ్ళ కామైన చెట్లకి దండాగడియాలు పది పదివైన పథకాలం ధరించి ఈ వంకాదండపు కర్ర చేత పట్టుకున్నారు. మా పెద్దన్న గారు ఏర్పాటు పెట్టేడు నమాలు ఏడు నబాబు చూడమోడా కలిపి గట్టేడు హనుమంతు కథలు అన్నలు కన్నా తల్లిగారి వద్దకు వచ్చి అడుగుతున్నారు. కన్నా తల్లిగారినే సెలవులు అడుగుతున్నారు. అవునండి. ఆ రోజుల్లో ఆ పెద్దలు కాబట్టి కన్నా తల్లిగారిని ఎదురమ్మన్నారు. కన్నా తల్లిగారిని ఎదురమ్మన్నారు. మరి ఈ రోజుల్లో మనవారు మన పెద్దలైతే చేసుకున్న భార్యను ఎదురమ్మంటున్నారండి. పాలిచ్చినవుడుగా పాపాత్మురాలండి, బుద్ధి కట్టినవుడి పుణ్యాత్మురాలు. రే బాబు పాలిచ్చినవుడు పాపాత్మురాలు ఎందుకయింది, బుద్ధి కట్టినవుడు పుణ్యాత్మురాలు ఎందుకయింది చెప్పినైనా చెప్పండి. రెండు గారు పాలిచ్చినప్పుడు గట్టిగా పెంచితే అన్నాలు పెంచుతుందమ్మా. ఓ 5 ఏళ్ళు వచ్చే వరకు లోక జ్ఞానం వచ్చే వరకు పెంచుతారు. అక్కడి నుంచి మన వరకు కళ వరకు ఉండేది ఎవరు చేసుకున్న భార్య ఉంటదమ్మా. కష్టం వచ్చినా నష్టం వచ్చినా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా మనతో ఉండేది ఎవరు భార్య ఉంటది. అందుకే భార్య పుణ్యాత్మురాలండి. తల్లి గారేమో కుంట్లో నలకైపోతుంది, చేసుకున్న భార్య ఏమో పట్టికి బెల్లం అయిపోతుంది. తల్లి ఎదిగి రమ్మన్న చూసమ్మా. మనం ఎన్ని రుణాలైనా తెచ్చవచ్చు కానీ అవును కన్న తల్లి రుణం తెచ్చలేము. మళ్ళీ 9 మాసాల మోసి జ్ఞానం వచ్చేదాకా పెంచింది కన్న తల్లి. అవునండి. తల్లి గారు రుణం తల్లి గారు ఎదురు తీసుకుంటే ఎల్లుని పని చేయకూడదు అవుతుందని అవును కన్నా తల్లి గారు వద్దకు వచ్చి అంటున్నాడు. ఏమని? ఓ అమ్మాలో తల్లి అవును దీవించు నా తల్లి శివకరుణాలు రాజాలు వెళ్ళి వస్తాము. అవును తమ్ముడికి తగినంటి కన్యలు